అబ్బా మామూలుగా లేదమ్మా, సూపర్గా ఉంది సిరి. చికెన్ కూడా చూసి ఉడిపోయిందమ్మా సాఫ్ట్గా కుక్కర్లో. అంత బాగుంది చూడు, ఎంత బాగుందో నే సిరి, మాటల్లో వర్ణించలేను. చాలా అంటే చాలా బాగుంది అసలు. అసలు ఎంత బాగుంది సిరి, చాలా బాగుంది అబ్బా అసలు నిజంగా మాటల్లో, ఎందుకంటే అంత బాగుంది. ఓహో కమ్మగా ఉప్పు కారం అన్ని సమానంగా చాలా టేస్ట్ ఉందమ్మా. కారం కూడా ఎక్కువ అనిపించలేదు ఈసారి. గ్రేవీ బాగుంది, చాలా రోజుల తర్వాత మంచి చికెన్ కర్రీ చేసినట్టు అనిపించింది. ఎంత బాగుందో సోనా, హాయిగా ఎంత బాగుందో అంటుంటే మళ్ళీ వాటర్ తాగేసినావా తిని? కొంచెం వేద్దాం, ఎక్కువ వేయకూడదు. సరే ఏంటి మరి, ఎన్నిసార్లు ఒక 4 ముద్దలు తినేసింది, లాగిచ్చేసింది. కూర కావాలంటే వేసుకో, అన్నం అంటే వేసుకో. బిర్యానీ తినడే తినడు, అది చెప్పిద్ది తిని ఎలా ఉందో. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. సింపుల్గా అయిపోయిందండి వంట. చక్కగా వీడియో కింద ఇస్తున్నాను, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. అదిరిపోయింది. రాకూడదండి. కొబ్బరి ఉంది అందులో, అమ్మా కొబ్బరి ఉంది అందులో, తీసుకెళ్దాం ఇంటికి. ఏది బెస్ట్ అయింది కదా, తోటకూర స్వచ్ఛమైన ఆకుకూర. ఇది ఆంధ్ర తోటకూరమా, ఇక్కడ రెడ్ ఆకుకూర ఉంటది కానీ ఇది ఆంధ్ర ఆకుకూర. లేతగా ఉడికిపోయింది, మంచిగా ఉడికిద్ది, బాగుంటది కూడా. అరిటాకులు తోటకు వస్తే అరిటాకు భోజనం తింటే కిక్కి వేరప్ప. దగ్గర గ్రేవీ భలే వచ్చింది మంచిగా. చాలా రోజుల తర్వాత మనం స్కిన్ లెస్ బోన్లెస్ తింటాము. బోంది కూర చూసావు సిరి, ఎంత మంచిగా చిక్కగా జ్యూసీగా ఎంత బాగుందో చూడు. చాలా బాగుంది, చాలా బాగుంది, బాగా ఉడికింది కూడా. ఆహా ఓహో భలే ఉంది అసలు కూర. బా ఎంత టేస్ట్ ఉందో సిరి, చూస్తే ఇది వేసిపోద్దామా. Bro, get lost. He will give you. అన్న అడికి చూస్తాడు. ఇక్కడ ఉత్తినే చాలా. అన్నం పెడతారా శతక్షి? కొబ్బరి నీళ్ళు తాగి కడుపు నింపుకునేటట్టుంది ఈరోజు మా శతక్షి. మేమైతే కొబ్బరి నీళ్ళు తలతానాలు చేస్తాం ఈవినింగ్ సరే. ఎంత బాగుందో చూడవే, చాలా నీట్గా వస్తుంది. నీట్గా రాట్లా బిర్యానీ టేస్ట్ మామూలుగా ఉండదు ఇదైతే. అసలు ఈ మసాలా పౌడర్ వల్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ ఉంటేనండి ఎంత ఈజీగా అయిపోయిద్దో చూసారా. చూడండి రండి ఫ్రెండ్స్ తిందాం. वो बारिश पड़ रहा है तो वही फोन करके बोल रहे हैं, वही अभी करने की नाली की थोड़ा అవును తినేసి మాటలే రావట్లా. అవును నీ మనసు దాంట్లోనే ఉంటుందా నాకు తెలుసురా పండు. ఎప్పటి నుంచో మన తోటకి వెళ్ళాలి. చాలా బాగుంది సిరి. లాగిస్తున్నావా? లాగిచ్చి ప్రశాంతంగా ఇక్కడ ఉన్న చలికి వేడిగా హ్యాపీగా మామూలుగా లేదు. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ నేచర్. మా తోట ఎంత బాగుంటుందో, అన్ని పసుపు చెట్లు వచ్చినాయండి ఇలా. అందరూ ఎలా ఉన్నారు? మా తోట దగ్గరికి వచ్చాం. ఎందుకు తెలుసా, వచ్చి 4 నెలల్లో ఏమో అయింది ఫ్రెండ్స్. కాయలు దింపించాలా, పెద్ద కాయలు వచ్చినాయి. ఆ కాయలన్నీ తీపిచ్చేసి మొత్తం చెట్లన్నీ వేస్టేజ్ ఆకులు ఉన్నాయి కదా, వేస్టేజ్ ఆకులన్నీ తీసేస్తాం. అవి తీసేసి ఇంకా వేస్టేజ్ ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ పుష్కలంగా నెక్స్ట్ టైం కాయలు వస్తాయి అనమాట. 3 నెలలకి 4 నెలలకి ఇలా కాయలు వస్తూనే ఉంటున్నాయి అంట. మనకు తెలీదు. మీ చెట్టుకి కాయ దింపించేసుకోవచ్చు కదా, డబ్బులు వస్తాయి అని చెప్పేసి వెనక తోట వాళ్ళు చెప్తే లాస్ట్ టైం దింపిస్తే 30,000 డబ్బులు వచ్చినాయి ఈ తోట మీద. అసలు నేను ఎప్పుడైనా ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ పెడితే నాకు ₹1 కూడా ఆదాయం వచ్చింది లేదు, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది లేదు. తోట మీద ఇన్ని డబ్బులు వచ్చినందుకు చాలా సంతోషం వచ్చింది. 30,000 రూపాయలు వచ్చినాయి.
ఒక లారీ చూడాలి ఎన్ని వస్తాయండి. మినీ ఆటో నిండిపోయిందండి, అంత నిండిపోయింది. అది ఒక సంతోషం. కానీ ఇప్పుడు చూస్తే ఈ కాయలన్నీ దింపిచ్చేసి మళ్ళీ వాళ్ళే కొబ్బరి నీళ్ళు కాయలు విడిగా ఒక రేటు ఉంటుంది 35 రూపాయలు, మామూలు కాయలు వచ్చేసి కేజీ 70 రూపాయలు. ఆ 70 రూపాయలు కేజీకి 3 కాయలు పడితే 2 కాయలు పడితే తెలీదు. వాళ్ళే కట్ చేసేసి నారదంతా తీసేసి తీసుకెళ్తారు. ఇక ఇవన్నీ ఆకులు వేస్టేజ్ అంతా కట్ చేసినందుకు సింగిల్గా మేము 40 రూపాయలు ఇవ్వాలి ఒక చెట్టుకి. మా తోటలో దగ్గర దగ్గర చాలా ఉన్నాయి, ఒక 70 అట్లా ఉన్నాయి. చెట్లు లెక్క పెట్టలేదు కానీ 70 పైనే ఉన్నాయి. కానీ ఒక పిల్లని వదిలేస్తే ఫుల్గా తిరుగుతూ ఉంది, సంతోషంగా తిరుగుతుంది. విజడం ఇచ్చింది ఇప్పుడు దాకా. తోట అంతా ఇక సిరి ఈ వారంలో వచ్చేసి ఈ తోట అంతా కింద ట్రాక్టర్ పెట్టేసి తవ్వించాలి. లెవెల్ చేస్తే ఒకసారి లెవెల్ చేస్తే మళ్ళీ కాయలు పుష్కలంగా మంచిగా వస్తాయి. ఇది లాస్ట్ టైం చెప్పారులే కానీ మేము ఏంటంటే అప్పుడే కదా తీసుకున్నాము, ఇక తర్వాత అయినా చేయించుకుందాంలే అని చెప్పేసి ఉన్నాము. ఇగోండి పసుపు చెట్లు, ఇవన్నీ పసుపేనండి, ఇవన్నీ పసుపే. ఇక ఎండాకాలం పోయింది కదా, ఇక వర్షాకాలం వచ్చింది కదా. ఈ వర్షాకాలంలో మనం ఏం చేయాలా, ఇప్పుడు ఈ వీక్లో నేను ఒకరోజు వచ్చేసి ఇక్కడే వంట చేసేసుకొని టీలు గీలన్నీ పెట్టుకొని శుభ్రంగా తాగేసి ఈ చెట్లు ఇదంతా దున్నిచ్చాల. అంటే ట్రాక్టర్ పెట్టి దున్నిస్తే మళ్ళీ చెట్టుకి ఒక ఎనర్జీ వస్తుంది. దానికి మనకి ఎటువంటి ఎరువులు వేయాలో ఆ ఎరువులన్నీ వేస్తే నెక్స్ట్ రాబోయేపటికి 30,000 నుంచి 60,000 వస్తాయో 50,000 వస్తాయో తెలియదు. సో అదనమాట సంతోషంగా ఉంది. మా తోట మీద ₹1 పెట్టినందుకు దాని మీద ఈ కాయలు ఇన్ని వస్తాయని ఎక్స్పెక్టేషన్ లేదు, ఏ ఆలోచన లేదు. పక్క తోట అనరు మీరు కాయలు తీపించుకోండి అనేదాకా ఆ చెట్టు పైకి ఇలా చూసుకుని నేను లేదు. అప్పుడు చూసుకున్న తర్వాత ఇన్ని కాయలు ఉన్నాయి మా తోటలోనే అని అది సంతోషం అనమాట. ఆ 30,000 రూపాయలతో ఫస్ట్ టైం నేను ఒక సంతోషంగా టూర్ వెళ్ళాం. మనం టూర్ వెళ్తే 30,000తో అవ్వలేదు, కాకపోతే ఇంకా ఎక్కువ పడి టూర్ వెళ్తే నేను బట్టలు కొనుక్కున్నా. కాయలకి డబ్బులు వచ్చేటప్పుడు సంతోషపడింది బిడ్డ. సంతోషపడ్డా. అందులో 60,000 రూపాయలు బట్టలు కొనుక్కుంటే 30,000 రూపాయలు కొబ్బరికాయలు. అది నా కోసం నేను ఖర్చు పెట్టుకునే డబ్బులు. అది ఈరోజు ఏం చేస్తున్నాను చూపిస్తాను రండి. తోట అంతా ఒకసారి ఇలా చూపించేసి మిక్సీ సోనాలు హీరోలు ఇద్దరా దానికి ఎంత స్వేచ్ఛ కావాలో. ఇద్దరా బ్రెడ్ తెచ్చిమా, చాయ్ తెచ్చిమా. ఇప్పుడు ఏం చేస్తున్నావు ఫస్ట్ చూపిద్దామా, అంతా లైవే. అది మనుషులు వచ్చేసారు కూడా పాపు చుంచేవాళ్ళు. దాని మోహన్ చూడు ఎలా పెట్టిందో, కంగారు పడిపోతుంది మ్యాగీని చూసి. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఎక్కడ అక్కపక్క హోటల్స్ కొంచెం దూరం వెళ్తే వస్తాయి, కానీ ఈజీగా నేను హెల్దీగా మంచిగా పిల్లలకి. ఇక్కడ చూడండి ఇదంతా పసుపు తోట ఫ్రెండ్స్. చూడు దాని హడావుడు చూడు. అనుకున్నా పసుపు చూపించు. ఇవన్నీ అయ్యా ఈ ఆకులి సరిపోయింది. అదే వాటర్ అయ్యాక ఇది సరిపోయింది. అవునా చాలు అంతే. వాటర్ పడాలి ఇంకొన్ని. ఓకే దాని హడావుడు మిక్సీలు ఇదిరా షోనా 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 చేసేమా మ్యాగీలో కట్ చేసేది. ఈరోజు అలా ఉండండి, పిక్ తింపుతున్నా. ఎంత మంచి వాసన, వేడిగా. అల్లమే అమ్మా, అల్లం వెల్లిపాయ పేస్ట్ చాలు. అల్లం వెల్లిపాయ పేస్ట్ అది. అమ్మ అల్లం వెల్లిపాయ పేస్ట్ కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఇలా మనం తోటలకు వచ్చినా సరే ఒక మసాలా పేస్ట్తో పని లేకుండా ఇదిగోండి అది చూపిస్తుంది పొడి మధు పేస్ట్. ఇదిగోండి చిక్కగా ఇలా మీకు డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ వస్తుంది. ఇది పలావ్లోకి వేస్తున్నాను, చికెన్ కర్రీలోకి కూడా వేస్తున్నాను. చక్కగా మీరు కావాలంటే బుక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మటన్ మసాలా, చికెన్ మసాలా, ఇదేమో సొంటి మిరియాల పౌడరు, ఇదేమో కషాయం పౌడరు, అదేమో ఇంకా మీకు ఆర్డర్ వైజ్గా చికెన్ మసాలా పౌడరు, పసుపు, హోమ్మేడ్ పసుపు, అమ్మ కూరకారం,
ఇవన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. ఇలా ఎప్పుడన్నా తోటల దగ్గరికి వచ్చినా ఏదైనా ఊర్లు వెళ్ళినా మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. చక్కగా అన్ని ప్రోడక్ట్లు ఉంటాయి. మటన్కి మటన్, చికెన్కి చికెన్కు, వెజ్ బిర్యానీ, వెజ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు అన్నీ ఉన్నాయి. ఇలా డబ్బాలతో పాటు చక్కగా వేసేసుకొని మీరు హ్యాపీగా ప్యాకెట్లు వస్తాయి. పచ్చళ్ళకి అయితే డబ్బాలు వస్తాయి కానీ విడిగా అయితే ప్యాకెట్లు వస్తాయి మీకు. ఓకేనా? మ్యాగీలోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇలా ఈ కాయలన్నీ కట్ చేయించాలి కదా. ఈ కాయలు కట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక 10 మెంబర్స్ వరకు వచ్చినారు. హెవీగా ఇవ్వకపోయినా కనీసం కొంచెం ఇచ్చేసి ఈ మసాలా టీ చూడండి. ఇందులో అల్లం, మీకు సొంటి, మిరియాలు, యాలకులు వేసి చేసిన పౌడర్. ఇది 1 ఇయర్ పాటు స్టోరేజ్ ఉంటుంది, ఏం పాడవదు. నెమ్ము కానీ, ఆస్తమా కానీ, హెడ్ఏక్ కానీ, వాంతులు వచ్చినట్టుగా ఉన్నా, ఈ పైత్యం ఉన్నా, రోజు మనకి సైనస్ రోగం పోవాలన్నా వేడి పాలల్లో ఈ పౌడర్ కలిపి కొంచెం బెల్లం వేసి పెట్టచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు అయితే బెల్లం వాడకూడదు అని అనుకుంటే, షుగర్ ఉన్న వాళ్ళకి బెల్లం పంచదార తినరు కదా చాలామంది. అలాంటి వాళ్ళకైతే మామూలుగా కషాయంగా కూడా తాగొచ్చు. రోజు పిల్లలకు కానీ మనం కానీ టీలోకి వాడితే చాలా మంచి మసాలా టీ అనేది రెడీ అవుతుంది. బాగుంటుంది. ఇప్పుడు ఎందుకు కారం లైట్గా వేస్తే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేద్దాం. పచ్చిమిర్చి వేయి. వద్దొద్దు. నేను వేసుకొని చేసుకుంటానే మంచి స్మెల్ వస్తుంది. లైట్ నేనేస్తా. ఈ అమ్మ కూర కారం దేంట్లోకైనా వేసుకోవచ్చు. ఇలా మ్యాగీలో కూడా వేసుకోవచ్చు. ఆన్ ది స్పాట్లో అయిపోతుంది. ఇగో 2 పచ్చిమిరపకాయలు కూడా సిరి ఈజీగా అయిపోద్ది తొందరగా. బాగుంటది ఇలా కారంగా సూప్ లా. చాలా కొంచెం కొత్తిమీర అంతే. జస్ట్ మీకు ఈజీగా అది అయిపోయినట్టుంది కూడా ఆల్మోస్ట్. బౌల్స్ రెడీ చేయమా? బౌల్స్ రెడీ చేస్తా. ప్లాస్టిక్ డిస్పోజ్ తీసుకురాలి. అందరు గ్లాసుల్లో పోసి ఇచ్చేద్దాం. తెల్లవారుజామున లేచి రావటం కదా, ఇంకా ఆ టైంలో వచ్చేటప్పుడు నిద్రకాయ మత్తు, ఇక ఎన్ని సామాన్లన్నీ పెట్టుకోవాలా, ఇంక మనకి మతి మరుపు అనమాట. మర్చిపోయి ఇచ్చేసా. ఇదిగో ఈ ప్లేట్లు వేసేసుకొని ఇవే కడుక్కుంటాం. ఇగో అన్ని ప్లేట్లు తీసుకొచ్చా. ప్లేట్స్ ఉన్నాయిలే. ఇగో ఇందులో కూడా ఆగిద్దామా? అవి సరిపోతాయి. అయ్యే మళ్ళీ కడుక్కోవచ్చులే. కడుక్కోవచ్చు. ఇలా లిక్విడ్గా ఇక్కడ ఉన్న చలికి కొంచెంగా ఫోర్కులు కానీ స్పూన్లు కానీ ఏమి తీసుకురాలా. ఇదిగో ఫస్ట్ తినేసేసా తక్షణ వేడిగా తీసేసుకో. పట్టుకో. మా వర్కర్స్ అందరు వచ్చారు. ఆంటీ కూడా వచ్చింది ఇక్కడికి. ఆంటీ ఫోన్ ఇమ్మంటే నవ్వుతున్నావు. నేనే అంటూ 4ంటికి లేచి రావడం అంటే మామూలు విషయమా? ఫోటో దిగు. ఆగు. కుగ్గి దాన్ని తాడేసి కట్టే పిల్ల. తర్వాత ఉండవా నువ్వు అటు వెళ్ళిపో. బ్రో get lost, she will give you. Don't eat from mine. అమ్మా నా దోసలు నా అన్న ಸ್ವಲ್ಪ ತಗೊಂಡಿ. ಐತೆ ಜಾಸ್ತಿ ತಗೊಂಡಿ. ನಮ್ಗೆ ಬೇಡಮ್ಮ. ನಾನು ಊಟ ಇಲ್ಲ. 6 ప్యాకెట్లు వేసింది. ಈಗ లేలో సిరి నీకు కూడా బోసీలు వేసేస్తారా? మిక్సీ ఇదరా తుజి దేది మామయ్య. దానికి కూడా చాలు. వాటర్ పోయి చాలు. ఓకేనా? సరే మన కుక్క పిల్లకి ఎందులో వేసేద్దాం? దాంట్లోనే ఏమా ప్లేట్ కొడిమా కావాలమ్మా నూడిల్స్ కొంచెం నీకు. నువ్వు కూడా కొంచెం తినవా? వద్దామా? చాలులే దానికి. మిక్సీ थोड़ा ठंडा कर लो. ఖాళీ. ఇప్పుడు యాక్చువల్లీ మేము ఎప్పుడు ఇంట్లో మ్యాగీ పెట్టము, కానీ ఇక్కడ ఇంక వేరే ఆప్షన్ లేదు. ఒక పూటకి ఏమవుతుందిలే. ఇందులో కూడా మనం అల్లం అవన్నీ వేసి తాగవా? నువ్వు వేడిగా తాగది సూపు చల్లారిపోతుంది. అబ్బా ఎంత టేస్ట్ ఉంది సిరి. సూప్ తాగి చాలా బాగుంది.
సిరి లాగిస్తున్నావా? లాగిచ్చి ప్రశాంతంగా ఇక్కడ ఉన్న చలికి వేడి వేడిగా హ్యాపీగా మామూలుగా లేదు. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ నేచర్. మా తోట ఎంత బాగుంటుందో. అన్ని పసుపు చెట్లు వచ్చినాయండి. ఇలా అదృష్టం అంటారు పసుపు కొమ్ములు ఉంటాయి తెలుసామా? కొబ్బరికాయలు ఉండటం లక్ష్మీదేవి, కొబ్బరికాయల తోటలో పసుపు కొమ్ములు ఉండటం ఇంకా శుభసూచకం తెలుసా శతాక్షి? ఆకులు ఎప్పుడు కూడానమ్మా కొబ్బరి చెట్టుకి అల్లిస్తారు తెలుసా? ఒక్క చెట్టుకి అల్లిస్తారు. చూసావు నువ్వు ఎక్కడైనా? అయితే కొబ్బరి చెట్టుకి లేకపోతే ఒక్కల చెట్టుకి ఆకుల చెట్టు, తమలపాకుల చెట్టు అల్లిస్తారు. ఆకు ఒక్క అలా. మన కుక్క పిల్లకి కూడా కొన్ని పాలు పోతుంది. అమ్మ మసాలా టీ పౌడర్ వేసేసి మంచి టీ పెడుతున్నాను. ఒకటి తాగేసానండి. లేత కొబ్బరి ఎంత బాగుంది చూడండి. కాయలు కట్ చేస్తున్నారు. ఇప్పుడు టైము 7:30 వచ్చేసారు అందరూ. నెమ్మదిగా సిమ్లో పెట్టి మరిగించుకుంటే మంచి టీ రెడీ అవుతుంది. చిక్కగా మంచి కషాయం, మంచి వాసన వస్తుంది. ఫస్ట్ గొంతు కూడా కిచకిచలాడుకుంటూ ఉంటుంది. ఇక్కడున్న చలికి జలుబులు చేయకుండా అలాంటి వాటికి మసాలా టీ పౌడర్ కానీ కషాయం కానీ మంచిది. వేడి వేడిగా మంచి సొంటి మిరియాల పౌడర్ పడి ఎంత బాగుందో. నాకు అసలు ఈ టీకి నేను అంత అలవాటు అయిపోయానంటే సంవత్సరాల నుంచి. ఇది లేకపోతే ఎక్కడైనా అంగడి దగ్గర కూడా ఆగను. టీ ఇవ్వటం, నచ్చకపోతే దూరంగా పడేయటం అట్లా. సిరి ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకున్నాం. అసలు అమ్మ ప్రోడక్ట్లు ఉంటే చాలు సిరి. మనకి అడవిలోకి వెళ్ళినా సరే వంట చేసేసుకోవచ్చు. ఇవన్నీ మా దగ్గర అమ్మ మటన్ మసాలా, అమ్మ వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా, అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్, అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ అండి. ఇది చూడండి, ఇది ఈ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ ఇలా ఆరిందిలేండి కొంచెం గాలికి. ఇలా ఉంటుంది చిక్కగా చక్కగా. ఇది కన్నా ఉంటే మన దగ్గర ఇది 3 నెలలు 6 నెలలు వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు, విడిగా అయినా 3 నెలలు ఉంటుంది. ఏం పాడవదు, అర్థమైందా? ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెట్టకూడదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయినా అంతే, బయట ఉన్న 3 నెలలు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెడితే పాడైపోయింది. అది ఎప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు ఏ వస్తువు అయినా, పచ్చళ్ళు అయినా ఏ వస్తువు అయినా సరే అండి, ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలా. అవసరం ఉన్నప్పుడు వాడుకొని మళ్ళీ లోపల పెట్టేయాలా, బయట పెట్టకూడదు. అర్థమైందా? ఇక్కడ ఈజీగా అయిపోయేటట్టుగా ఒక బగారా రైస్ చేస్తున్నా. ఆ బగారా రైస్లోకి వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడరు వాడుతున్నా. మీకు కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి బుక్ చేసుకోండి. మటన్ మసాలా, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడరు, చికెన్ మసాలా, పన్నీర్ మసాలా, ఎగ్ మసాలా, అన్ని రకాల ప్రోడక్ట్లు మా దగ్గర ఉన్నాయి. దీంతోపాటు మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, అన్ని రకాల వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, మటన్ గోంగూర, చికెన్ గోంగూర, రొయ్యల గోంగూర, ఫిష్ గోంగూర అన్నీ ఉన్నాయి. ఓకేనా? ఈజీ అండి. మీకు ఇందులో బిర్యానీ మసాలా ఉంటేనమ్మా చెక్క, లవంగాలు, ఈ బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. అన్నం ఫిల్టర్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి రైస్ అని చెప్పుకోవచ్చు. మా మమ్మీ అయితే బిర్యానీ అయినా బగారం అయినా 5 నిమిషాల్లో చేస్తా. ఇప్పుడు ఈ పౌడర్లు ఉంటే మాకు ఇక మిక్సీ పట్టాల్సిన పని ఉండదు. ఫ్రై చేసి మటన్ మసాలా, ఫ్రై చేయాలి, పౌడర్ చేయాలి అంటే టైం పట్టింది. ఫిష్ పుల్స్ మసాలా కూడా ఉందమ్మా మన దగ్గర. ఫిష్ గురు మసాలా పౌడర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే మనకి ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా ఇవి ఉంటే సరిపోతుంది. అంత ఈజీగా అయిపోయింది. ఓకేనా? అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసా, 2 ఉల్లిపాయలు వేసా. ఇక మనకి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ ఉంటే మనకి చాలా ఈజీగా వస్తుంది. ఇటు చూడు, ఈ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ కూడా వేస్తున్నా. చిక్కగా ఇలా ఉంటుంది. అన్నం కూడా టేస్టీగా ఉంటుందమ్మా. రెస్టారెంట్లో అన్నంలా ఉంటుంది. ఇది అసలు ఎంత సింపుల్గా చేస్తున్నానంటే, ఇప్పుడు నేను చేస్తుంది బిర్యానీ కాదు, పలావ్ కాదు, జస్ట్ మీకు బగారా రైస్ అండి. ఓకేనా? బగారా రైస్ ఈజీగా అయిపోయింది. బాస్మతి రైస్తోనే చేస్తున్నాను. అమ్మ ప్రోడక్ట్లు ఉంటే చాలండి. అమ్మ మటన్ మసాలా, చికెన్ మసాలా వీటి వల్ల మీకు ఈజీగా అయిపోతుంది. ఓకేనా? అది బొగ్గి ద డాన్.
చేపలు తెచ్చుకుంటాం ఫ్రీగా ఆడుకుంటుంది అది. దానికి చెప్పి అదిగే ముందు ఇది మన తోటమ్మా, గుర్తు పెట్టుకో, శుభ్రంగా ఎంజాయ్ చేయాలా మన తోటలో అని చెప్పేసి అంతే. దాన్ని ఫాలో అయిపోయింది అది. ఏమైనా నేచర్ ఏమైనా కుకింగ్. తోటలో మొత్తం అబ్బో ఇంట్లో కిచెన్ లో చేసేది వేరు, బయటకు వచ్చి చేసుకునేది వేరు. చెట్లు ఇవన్నీ కూడా చెలుగుతున్నారమ్మా. ఆ టెంకాయల దగ్గర వేస్టేజ్ ఉంటది కదా, అదంతా క్లీన్ చేయకపోతే కాయలు డెవలప్ అవ్వు. దాంతో పాటు కింద కూడా దున్నిచ్చాల. ఇది రేపెల్లుండిలో వచ్చేసి ఇది దున్నిస్తాం అనమాట. పెట్టాం కదా కరెక్ట్ అలా వెళ్ళిపోయి పేస్ట్ చేయడానికి, అందుకని ఇదే వాడుతున్నా. ఓకేనా, చూడండి కొంచెం కొత్తిమీర కూరలోకి పెట్టేసుకుందాం. మిగతాది కూడా మనం ఇందులో వేసేసుకుందాం. ఈ కొబ్బరికాయలు దించేవాళ్ళు అన్నాలు తింటున్నారు టిఫిన్ వేసానమ్మా. ఇది రెండోది. ఈ బగారా రైస్లో కూడా టమాటా పడాల్సిందే, లేకపోతే రైసు బాగోదు. ఓకేనా, ఇది చూడు పచ్చిమిరపకాయలు ఒక 4-5. ఎంత షార్ట్ కట్లు ఎంత ఈజీగా అయిపోయింది తెలుసా. వీళ్ళు కాయలు కొట్టేటప్పుడు మన వంట కూడా అయిపోయింది సిరి, అంత ఈజీ అయిపోద్ది. ఎంత బాగుందో చల్లగా. చూడు పెరుగు పెరుగు అమ్మాయి పాడు చూడండి. ఏంది పలావ్ తినాలి ఉందండి. పలావ్ అంటే ఇంక ఇక్కడ ఏం వండలేనా, బగారా రైస్ అయినా చేసి పెడతా. కాకపోతే ఏంటంటే మనకి తొందరగా వెళ్ళిపోవాలి కాబట్టి పలావ్ సెక్షన్కి వెళ్ళలేదు. ఇక్కడ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్, ఫ్రై పీస్ బిర్యానీ అయినా తలుచుకుంటే చేసిద్ది, కానీ ఇప్పుడు వర్కర్స్ ఉన్నారు, చెక్క లవంగాలు బిర్యానీ ఐటమ్స్ ఏమి లేకపోయినా బిర్యానీ మసాలాలు అవన్నీ వేస్తాం కాబట్టి బిర్యానీ ఆకుతో సంబంధం. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, టమోటా ఇవి. మా దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఉన్నాయండి. నేను ఇక్కడ తీసుకురావడం మర్చిపోయాను కాబట్టి ఉల్లిపాయ డైరెక్ట్ వేసా. కానీ వేస్తే పలావ్ ఉండే రేంజ్ ఒక రేంజ్ గోల్డెన్ షేడ్ లో ఉంటది. నేను మీకు ఇప్పుడు వీడియో కూడా ఈ చివర్లో యాడ్ చేసి పెడతాను. అనుకోకుండా 5ంటికి లేసి స్పీడ్ గా పెట్టేసింది. ఆనియన్స్ బిర్యానీలో కానీ చికెన్ కర్రీలో కానీ ఎంత బాగుంటుందో అసలు. నేను మర్చిపోయచ్చు, ఎర్లీ మార్నింగ్ కదండి, ఆ టైంలో లెవ్వాలంటే చాలా నరకంగా ఉంటది. ఇక్కడ వర్కర్స్ దొరకరని స్పీడ్ గా వచ్చేసింది. మా తోటలో మేము వంటలు చేసుకుని తింటున్నాం, నాకు అదే సంతోషం. ఎంత కష్టపడ్డామో అసలు, ఇదే కదండి కావాలా. అది చూడండి, అమ్మ కూర కారం కంపల్సరీ ప్రతి ఒక్క మటన్లో కానీ చికెన్లో కానీ వేసుకుంటే భలే మంచి వాసన వస్తుందండి. ఎందుకు చెప్తున్నాను తెలుసండి, ఇక్కడ దగ్గర ఈ యొక్క ప్రోడక్ట్ స్టార్ట్ చేసి వాడు మా దగ్గర ఇన్ననే రెడీ అయిపోయింది. ఎంత మంచి స్మెల్ వస్తుందో. డబ్బా ఓపెన్ చేసి ఇక్కడ దాకా మీరు కూడా మీకు రిసీవ్ అవ్వడం ఆలస్యం, వాసన వస్తూ ఉంటుంది. ఇవి పసుపు పొడి అండి, అమ్మ పసుపు పొడి. ఇది హోమ్ మేడ్ పసుపు అండి. ఇవ్వండి పసుపు కొమ్మ చూడండి, ఇక్కడ తీసుకొచ్చి చేసాను అనట్లేదు, కానీ మా తోటలో కూడా పసుపు కొమ్ములు ఉన్నాయి. మంచిదండి. ఈ కాయలు విడిగా తెప్పించి మా మమ్మీ కాయలు అవన్నీ ఎండ పెట్టి పౌడర్ చేస్తారు. పసుపు కొమ్ములు తెప్పించి మంచి క్వాలిటీ తెప్పించానమ్మా, నాటి. అవును తెలుసు. అది కషాయాల్లో కూడా తీసుకోవచ్చు, మార్నింగ్ డ్రింక్ లో కూడా కెమికల్స్ కలుపుతాను, ఆ భయం ఏమి ఉండదు. ప్యూర్ గా కడుపులో కూడా తీసుకోవచ్చు. అది సరేనా. బిర్యానీ మసాలా పౌడర్ ఇవ్వు. మనం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్దామా. అబ్బో మాకైతే ఒక స్పూన్ బిర్యానీ కరెక్ట్ ఒక టైంకి వచ్చింది 4 మెంబర్స్కి అలాగా. బిర్యానీ పౌడర్ మసాలా ఒక స్పూన్ చాలు కదా. కలర్ చూడేలా మార్పు వచ్చేసి ఆ కలర్ వల్ల మంచి స్మెల్ వస్తుందండి. అమ్మ కూర కారం పడిందా. ఇప్పుడు మళ్ళీ వెజ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా, ఇది వెజ్ లోకి వాడుకోవచ్చు, మీకు నాన్ వెజ్ లో కూడా వాడుకోవచ్చు. మటన్ పలావ్, చికెన్ పలావ్, వెజ్ పలావ్, పన్నీర్ పలావ్, ఎగ్ పలావ్ అన్నిట్లో కూడా ఇది వేసేసుకోవచ్చు, ఎందులోకైనా సరే. బిర్యానీ మసాలా పౌడర్ అది ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఫ్రైడ్ ఆనియన్స్ ఒకటే మిస్ అయింది చూసావమ్మా. ఇప్పుడు ఇది ఇంకా ఎంత మనం ఫ్రై చేసుకున్నా టైం పట్టింది. ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి నేను మగ్గడిచ్చానులే కానీ సిరి, బగారా రైస్ కాబట్టి. మామూలుగా అయితే మన దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి.
ఇది ఫ్రై చేసిన ఆనియన్స్ చూడు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. దేనికి ఉపయోగం అయ్యి? ఇయా మటన్ పలావ్, చికెన్ పలావ్, బిర్యానీ, బిర్యానీలోకి పన్నీర్ కర్రీ, ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ, మటన్ కుర్మా, ఇలా మనకి రెస్టారెంట్ లో నుంచి తీసుకొచ్చింది. అదొక మంచి వర్ణం కలర్ లో కర్రీ ఉంటది గుజ్జులాగా. దానికి మా దగ్గర డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ ఉంది. ఉల్లిపాయలండి, ఫ్రై చేసిన ఉల్లిపాయలు. ఇది కావాలన్నా కేజీ, హాఫ్ కేజీ అవైలబుల్లో ఉంది. చాలా కష్టం అండి, కేజీ వేస్తే పావు కేజీ అవుతుంది. ఇంకంత టైం తీసుకుని అయినా సరే ఇది కస్టమర్ చాలా మంది మనల్ని అడుగున్నారు. నాకు కూడా ఇది ఒకటి చేయలేదని ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది, అందుకని ఇది చేశాను. చక్కగా మీకు నచ్చితే వాట్సాప్ నెంబర్కి మటన్, చికెన్, వెజ్, నాన్ వెజ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ ఎందులోకైనా సరే పచ్చి ఉల్లిపాయ టేస్ట్ ఒకలా ఉంటుందండి. పచ్చి ఉల్లిపాయలు పేస్ట్ వేసుకున్నప్పుడు కూడాను ఇది ఫ్రై చేసి వేసుకుంటే ఒక అర్ధ కేజీ ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నావా ఇన్ని అవుతాయి. అవన్నీ మనం అబ్బో అర్ధ కేజీ వాడాలని చెప్పేసి వాడటం మానేస్తాం. కానీ ఒరిజినల్ గా మటన్ కుర్మా రెస్టారెంట్ లో తీసుకొచ్చిన అలా తినాలన్నా, చికెన్ కుర్మా తినాలన్నా, పన్నీర్ కుర్మా తినాలన్నా, ఎగ్ బిర్యానీ ఇవన్నీ కూడా అసలు జ్యూసీగా ఉంటుంది చూడండి. అలా తినాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ ఒకటి, ఈ ఉల్లిపాయలు ఒకటి, ఇవి ఉండి ఇవి మొత్తం కలిపి వాడి అమ్మ కూరకారం యాడ్ చేశారంటే మటన్ మసాలాకి మటన్ మసాలా, చికెన్ మసాలా, వెజ్ మసాలా లేదా దానికి మనకి ఎగ్, మటన్, చికెన్, ఫిష్ మసాలా పౌడర్లు సపరేట్ ఉన్నాయి. దేని సరిపడా దానికి ఆ మసాలా పౌడర్ వేసుకొని, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ వేసుకొని కూర చేసుకుంటానండి. ఇంట్లో వాళ్ళు మీకు ఖచ్చితంగా పొగుడుతారు, ఏంది వంట రాదు కదా ఎలా వచ్చింది టేస్ట్ అని. ఇవన్నీ ఉంటే వంట రాని వాళ్ళు కూడా ఆటోమేటిక్ వంట వస్తుంది. మీకు ఎలా వేసుకొని చేసుకోవాలో తెలియకపోతే నీట్ గా మంచిగా తెప్పించి తురిమి చేసి ఇవి మీకు ఇలా మేము పెడుతున్నాము. డ్రై ఫ్రూట్ లడ్డూలు ఉన్నాయి, మటన్ మసాలా, చికెన్ మసాలా ఉంది మా దగ్గర, ఎగ్ మసాలా ఉంది, పన్నీర్ మసాలా, ఫిష్ మసాలా ఇవన్నీ ఉన్నాయి. అమ్మ కూర కారం ఉంది, పచ్చడి కారం ఉంది, మటన్ మసాలా, తర్వాత మీకు చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, పీతల పచ్చడి, రొయ్యల పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ఇలా వెజ్ పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి. దీనికి ముందు వీడియోస్ అన్ని స్టడీ చేయండి. చిరుధాన్యాల పౌడర్లు ఉన్నాయండి, గరం మసాలా పౌడర్లు ఉన్నాయి. చక్కగా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. సిరి నేను 4 గ్లాసులు బియ్యం పోసా. 4 గ్లాసులకి మనం గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలా. బియ్యాన్ని బట్టి పాత బియ్యం అయితే గ్లాసున్నర, అయ్యా కొత్త బియ్యం మనం రైస్ కుక్కర్లో పెట్టే పనికైతే గ్లాసు బావే పోసుకోవాలా. 3 4 చాలు. రైస్ లో కూడా కొన్ని ఉన్నాయి, అర్థమైందమ్మా? ఆ రైస్ లో ఉన్నాయి, వాటితో నేను అడ్జస్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఇక్కడ తక్కువ కదా. 5 ఓకేనా? ఇందులో ఉండే వాటర్ కూడా వేస్తాను కాబట్టి గ్లాసున్నర పోసేసుకోండి. ఎన్ని గ్లాస్ రైస్? 4 గ్లాసులు కమా 6 గ్లాసులు వాటర్ పోయాలా. ఒక వాటర్ అనేది ఇందులో ఉన్నాయి కదా, అవి వేస్ట్ చేయకూడదు. అవి కూడా మిగిలిన వాటరే పోసా, అందుకని పోసేసుకుంటా. మీరైతే లెక్క ప్రకారం చెప్తున్నాను కదా, అంత పోసేసుకోండి. ఓకేనా? లేదమ్మా పెట్టు. మనకు ఒక పిల్ల ఇదిగోండి, 1 స్పూను సాల్ట్ వేసేసుకోండి అంతే. ఇది కొంచెం తెల్లగా అవుతున్నప్పుడు మనం వేసేసుకోవాలి. 1 గ్లాస్ మనం వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం దీంతో పాటు వాటర్ వస్తుంది కదా, అది సరిపోతుంది. ఓకేనా? ఇది సాల్ట్ వేసాం, వాటర్ వేసేసాం, అన్నీ వేసేసాం కదా. ఒకసారి ఇలా కలుపుకోవాలా, అడుగు నుంచి ఒకసారి కలుపుకొని అంతేనండి. పెద్ద మంట మీద కాకుండా కొంచెం మీడియం మంట మీద మూత పెట్టేస్తే బగారా రైస్ రెడీ. నిదానంగా మీడియంగా అయింది. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒకటి చాలమ్మా, ఎక్కడికన్నా వెళ్ళి మనం బతికేసేయచ్చు. అదేనా? ఎందుకంటే ఆ కూరగాయలు బయట అవుతుంది, ఆ పేస్ట్ ఈ పౌడర్స్ ఉంటే చాలు. ఎంత ఈజీగా అయిపోతుంది తెలుసా సిరి? ఉల్లిపాయలు మొత్తం కలిపి కూడా పెట్టుకోవచ్చామా, అర్థమైందా? కొంచెం ఇది బగారా రైస్ కదా, లిక్విడ్ లాగా ఉండాలని చెప్పేసి నేనేం చేస్తాను, షేర్వా కూర, అందుకని చెప్పేసి నేను మామూలుగా బోన్ చికెన్ తెప్పించింది. స్కిన్లెస్ ఈ మధ్య అసలు స్కిన్లెస్ తినిందే లేదు, బోన్లెస్ స్కిన్లెస్ తినిందే లేదు. ఇదిగో సిరి, అది ఇప్పుడు పరిస్థితుల్లో పడుకోదు. మసాలా పేస్ట్ అండి, బంగారం లాంటి పేస్ట్ ఇది, అంత మంచి పేస్ట్. ఈ పేస్ట్ ఉంటేనండి అసలు ఎక్కడికి వెళ్ళినా సరే ఏం వండమన్నా, పన్నీర్ కూర కానీ, చికెన్ కర్రీ కానీ, మటన్ కానీ వండుకోవచ్చు. డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ అండి ఇది, అన్ని రకాలు డ్రై ఫ్రూట్ ఏమేమి వేసాం తెలుసా అందులో మనం? జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు, గసగసాలు, తర్వాత మీకు పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, ఇవన్నీ వేస్ట్ చేసిన గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, ఇవన్నీ కలిపి చేసిన పేస్ట్ ఇది. మంచి పేస్ట్,
టేస్ట్ హెల్త్కి కూడా మంచిదండి. టేస్ట్ అసలు కూర కూడా రవా చిక్కగా కలిసి వచ్చింది. అదేందా పర్లేదులేమా. కత్తి అసలు పదులు లేదు తెలుసా, నేను స్టీల్ కత్తే వాడేది. ఒక్కటి ఉంటే చాలమ్మా. ఇప్పుడు దీంట్లో నేను చికెన్ మసాలా వాడుతున్నా. చూడు సిరి, చికెన్ మసాలా వాడుతున్నా ఇందులో. అమ్మ చికెన్ మసాలా పౌడర్ అండి. చక్కగా మీరు ఇది చికెన్ కర్రీలో వేసుకోవచ్చు, చికెన్ ఫ్రైలో కూడా వేసుకోవచ్చు. 1.5 స్పూన్ వేసా, కేజీన్నర కదా. చూడండి ఈ కలర్లో వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇల్లంతా గుమాయిసి అసలు ఎక్కడ ఇలా దూరాభారం వచ్చినప్పుడు మనకి పౌడర్లన్నీ నూరుకోవాలి, దంచుకోవాలంటే అస్సలు అవ్వదు కదా. అది చికెన్ మసాలా వేసాము, పసుపు పొడి వేసాము, అమ్మ కూర కారం కూడా వేసుకుంటే మనకి కూరలో ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను దీంట్లో కేజీన్నరకి ఒక 4 స్పూన్ల వరకు వాడుతున్నా. అర్థమైందా? జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ వేస్ట్ చేసిన అమ్మ కూర కారం, కరివేపాకు, మంచి వాసన. వెజ్ కర్రీస్లోకి, నాన్ వెజ్ కర్రీస్లోకి ఎందులోకైనా సరే ఇది వాడుకోవచ్చండి. ఇల్లంతా గుమ్మాయిసి మంచి టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిదే. జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ కలిపి మనం రోజు వాడుతున్నామా, కానీ ఈ కారంలో ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా ఉపయోగకరం. ఓకే చూడండి. ఇక అన్నం సిమ్లో పెట్టేసుకున్నామా. ఓకేనా? భలే ఉందమ్మా నీట్గా రైస్. ఇంకెక్కువ కలపకూడదు ఇది. కలర్ కూడా మంచి గోల్డెన్ షేడ్ వస్తుంది. ఇంకా కలపకూడదు, సిమ్లో పడేయటం. చూడు ఇది వాడాం కదా. శుభ్రంగా ఇలా కలుపుకున్నామా. అవసరానికి ఎన్ని అవసరమో అన్ని నీళ్ళు పోసేసుకొని ఒక స్పూనున్నర వేసానమ్మా సాల్ట్. ఒక స్పూను కొంచెం పావు స్పూన్. వాటర్ ఇవన్నీ ఎక్కువ వేస్తావు కదా. వాటర్ ఎక్కువ వేస్తాను. ఇప్పుడు హాఫ్ గ్లాస్ పోసాను. రెండున్నర గ్లాసులు పోసానమ్మా. ఇదిగో ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా పోద్దాం, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉన్నారు. కొంచెం షేర్వా లాగా బగారా రైస్ కదా. 3 గ్లాసులు, అది ఉడికాక తక్కువ అయిపోయింది. 3 గ్లాసులు పోసాను సిరి. 3 గ్లాసులు పోసుకొని ఇలా మనం ఒకసారి కూర అడుగు నుంచి కలబెట్టేసుకున్నాం. కలబెట్టేసేసుకొని పక్కామా 7 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే కూర రెడీ అయిపోయిందండి. ఈ ఫ్రై ఇవన్నీ చేసుకోవాల్సింది మన చాయిస్. ఇవేం కాకుండా అల్లం వెల్లిపాయ పేస్టు, డ్రై ఫ్రూట్ మసాలా పేస్టు, పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకుని, టమోటా, కొత్తిమీర అన్నీ వేసుకొని కలిపేసేసి కూడా కుక్కర్లో పెట్టి ఒక 7 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే మంచి కర్రీ రెడీ అవుతుంది. ఫ్రై అనేది చాయిస్. ఇక్కడ బగారా రైస్ కొంచెం ఫ్రై చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి వేసాను అనమాట. ఓకే మొత్తం టోటల్ క్లీన్ చేస్తున్నారు. ఎండుకాయలు, వాటర్ కాయలు మొత్తం సపరేట్గా చేసి ఇప్పుడు క్లీన్ చేస్తారు. ఇవి అయితే ఒలిచేసి అమ్మేస్తారు, ఇవి అయితే తీసుకెళ్తారు గ్రీన్ ఈ వాటర్. చూసారు ఎంత పెద్ద బోండము ఇది. వీడియోలో ఇలా కనబడుతుందే కానీ పెద్ద బండ బోండం ఇవన్నీ. ఇది కూడా చాలా పెద్ద బోండం ఇది. చూడు అసలు ఎంత. అబ్బా మా మమ్మీ తలకి పక్కన పెడితే అది ఎంత పెద్ద ఇది కూడా ఇది అసలు లేపలేము బాబా, ఎంత పెద్ద కాయ అవుతుందా. కాగం ఒకటి కొట్టించామా. కొట్టిస్తానమ్మా. తోటకూర స్వచ్ఛమైన ఆకుకూర. ఇది ఆంధ్ర తోటకూరమా.
ఇక్కడ రెడ్ ఆకుకూర ఉంటది కానీ ఇది ఆంధ్ర ఆకుకూర, లేతగా తోడికిపోయిద్ది అది. మంచిగా ఉడికిద్ది, బాగుంటది కూడా. అరిటాకులు తోటకు వస్తే అరిటాకు భోజనం తింటే ఆ కిక్కి వేరప్ప. ఆపేసుకుందాం. లావ్ అయిపోయిందమ్మా. అయిపోయింది, అన్నం పెట్టేసేనా? చూపి. ఇదిగో అలా నిలబడిందంటే అది అయిపోయిందని. చల్లారకు ముందే తినేసేద్దాం. ఇప్పుడు కుక్కర్ ఇది చల్లారిన తర్వాత తీద్దాం. కూర కూడా అయిపోయిందా? సిరి దగ్గర గ్రేవీ భలే వచ్చింది. మంచిగా చాలా రోజుల తర్వాత మనం స్కిన్లెస్ బోన్లెస్ తింటాము. బోంది కూర చూసావు సిరి, ఎంత మంచిగా చిక్కగా జ్యూసీగా ఎంత బాగుందో చూడు. చాలా బాగుంది, చాలా బాగుంది, బాగా ఉడికింది కూడా. ఆహా, ఓహో భలే ఉంది అసలు కూర. బా ఎంత టేస్ట్ ఉందో సిరి, చూస్తే ఇది వేసిపోద్దామా? అన్నం పెడతారా శతక్షి? కొబ్బరి నీళ్ళు తాగి కడుపు నింపుకునేటట్టుంది ఈరోజు మా శతక్షి. మేమైతే కొబ్బరి నీళ్ళు తలతానాలు చేస్తాం ఈవినింగ్ కదా. సిరి ఎంత బాగుందో చూడవే, చాలా నీట్గా వస్తుంది. నీట్గా రాట్లా బిర్యానీ టేస్ట్ మామూలుగా ఉండదు ఇదైతే. అసలు ఈ మసాలా పౌడర్ వల్ల ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ ఉంటేనండి ఎంత ఈజీగా అయిపోయిద్దో చూసారా? చూడండి రండి ఫ్రెండ్స్ తిందాం. మన కుక్క పిల్లకి కొగ్గికి అదే 2 months కాబట్టి ఇంతే తినాలి, కొంచెం తినాలి. బోన్లెస్ చికెన్ వేసి పెడతాం రోజు మేము దానికి. మా మమ్మీ కలిపి మరీ ఇచ్చిద్ది దానికి. కలుపమ్మా కలుపు. ముళ్ళు ఇప్పుడు 2 నిమిషాల్లో పిచ్చెక్కిచ్చేసిద్ది. ముళ్ళు ఉండకూడదు, అర్థమైందా? అవును, బోన్ ఉంటే మళ్ళీ కడుపులో పురుగులు పడతాయి. అసలు అది అరగదు, వాంతులు అయిపోతాయి వాటికి. ಯಾವಾಗಲೂ ತಿನ್ನೋದ್ರಲ್ಲೇ ಹೋಗ್ದು. ದೇರೆ ಇರೋ ಸೋನಾ ಹೀರೋಲು ದೇರೆ ಇರೋ ಇನ್ನು ತಿನೇಸಿ ಏದಿ ಅಮ್ಮ ತಿನೇಸಿ ಅದು ನಾಯಿ ಕೊಡಿ. శతాక్షి వద్దా? ఇద్దరం ఒకేసారి. ఎన్ని కాయలు కట్ చేశారో ఎన్ని చెట్లు వేసారో కూడా తెలియదమ్మా. చూడలేదు నేను. ఇప్పుడు అన్ని కట్ చేసామంటారు, తీరా చూస్తే ఏం చెత్తది ఇలా చెట్లకి. చెత్త అక్కడే ఉంది. దేవుడు తెలియాలి సిరి. సిరి పెట్టి చూడు. ఆహా అమ్మా నువ్వు తింటావా? నీ కెమెరా తినా? నేను ఫస్ట్ నువ్వు తిను, ప్రశాంత్ తిను, నేను తర్వాత తింటా. ఓకేనా? కూర చూడదు ఎంత బాగుందో సిరి. అసలు మసాలా పేస్ట్ నేను ఎప్పుడు ఎంత గర్వంగా ఫీల్ అవుతుంది అసలు. పర్లా తిన్ను. ఇలా వచ్చినప్పుడమ్మా మనకి చాలా సంతోషం అనిపిస్తుంది. రండి ఫ్రెండ్స్ తిన్నాం. అబ్బా మామూలుగా లేదమ్మా, సూపర్గా ఉంది సిరి. చికెన్ కూడా జ్యూసీ ఉడిపోయిందమ్మా సాఫ్ట్గా కుక్కర్లో. అంత బాగుంది చూడు, ఎంత బాగుందోనే సిరి, మాటల్లో వర్ణించలేను. చాలా అంటే చాలా బాగుంది అసలు. అసలు ఎంత బాగుంది సిరి, చాలా బాగుంది అబ్బా అసలు నిజంగా మాటల్లో, ఎందుకంటే అంత బాగుంది. ఓహో కమ్మగా ఉప్పు కారం అన్ని సమానంగా చాలా టేస్ట్ ఉందమ్మా. కారం కూడా ఎక్కువ అనిపించలే ఈసారి. గ్రేవీ బాగుంది. చాలా రోజుల తర్వాత మంచి చికెన్ కర్రీ చేసినట్టు అనిపించింది. ఎంత బాగుందో సోనా హాయిగా. ఎంత బాగుందో అంటుంటే మళ్ళీ వాటర్ తాగేసినావా తిని? కొంచెం వేద్దాం, ఎక్కువ వేయకూడదు. 3ంటికి కూర్చొని బాకండి బెడ్ మీద. ఒక్క ముద్ద బిర్యానీ తిను నేను తింటాలే, నేను నిదానంగా తింటాలేమా. నువ్వు పెట్టుకుందే ప్రసాదం.
సిరి ఎంత బాగుందేనే, సూపర్ అంటే సూపర్ అసలు. తిన్ తిన్ తిన్. చల్లటి గాలిలో చికెన్ ఫ్రై కాదు చికెన్ కర్రీ చూరు చూరు చేసి ఇందులో వేసుకున్నా. జ్యూసీగా తోటలో మన తోటలో కూర్చొని చేసుకొని తింటాం. నాకు చాలా హ్యాపీగా ఉంది సిరి. తెల్లవారుజామున అన్నం తిన్నా నేను. పల్లెటూరులో అట్టనే ఉంటాయి అలవాటు మనకి. అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు ఏది మిగిలించాలని అనిపించట్లేదు సిరి. ఇలాంటి వంట నాకు చేయడం వచ్చింటారా నాకు తెలియదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంత ఎనర్జీ కూడా ఉండదు, బద్దకస్తురాని. వచ్చిన చుట్టాలకు మంచి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తే చాలు, చక్కగా వెళ్ళి. ఎవరైనా ఎక్కిళ్ళతో బాధపడుతున్నప్పుడు మంచినీళ్ళు ఇయ్యమ్మా అంటే మంచినీళ్ళు ఇస్తే చాలు హ్యాపీ ఫీల్ అయిపోతారు. అదే చాలు అనుకుంటారు. ఇట్స్ టైమ్ ఫర్ పెరుగు పచ్చడి. ఫ్రెండ్స్ పెరుగు పచ్చడి చేస్తున్నాను. సౌండ్ తగ్గించవే. ఇంక పక్కనెట్టు ఉల్లిపాయలు వేసుకుంటే వేసుకో, ఊరికి అందులో ఉన్న వాటర్ పోసుకోకు. కర్రీ బాగా చేసినా చేయకపోయినామా ఒకసారి పెరుగు పచ్చడి మాత్రం ఆన్ టైం ఆన్ స్పాట్ చాలా బాగా. సరే నీ ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు బర్రెలు, అదిగో. మిక్సీ ಊಟ ಮಾಡೋದು, మ్యాక్సీ మిక్సీ ಊಟ ಮಾಡೋದು. సంజు వాటర్ ಅದು ಕೆಳಗಡೆ ಅದು ಕೊಡಿಮಾ, ಇದು ಕೊಡಿ, ಅದು ಕೊಡಿ. ಪರವಾಗಿಲ್ಲ ಅದೇ ಕೊಡಿ ಅಂತ. ಟೋಟಲ್ ಕೊಡಿ, ಫುಲ್ ಎಲ್ಲ ಕೊಡಿ. ಅದೇ ಪ್ಲೇಟ್ ಈಗ ಸಂಜು ಕೊಡಿ, ಸಂಜು ಕೊಡಿ. ಪರವಾಗಿಲ್ಲ ಪರವಾಗಿಲ್ಲ ತಿನ್ಲಿ. ಫಸ್ಟ್ ಖಾಕೆ बाद में प्लेट निकाल दो. ఎంత బాగుందో చూడు సిరి కూర, చిక్కగా బాగాలేదమ్మా. దా ఓకేనా? ఓకే సిరి ఏంది మరి ఎన్షాలో ఒక 4 ముద్దలు తినేసింది, లాగిచ్చేసింది. కూర కావాలంటే వేసుకో, అన్నం అంటే వేసుకో. బిర్యానీ తినుడే తినుడు. అది చెప్పిద్ది తిని ఎలా ఉందో. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది.
సింపుల్గా అయిపోయిందండి వంట. చక్కగా వీడియో కింద ఇస్తున్నాను, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. అద్దరిపోయింది. कैसा है संजू खाना బగారా రైస్? పాప మా ఎంప్లాయీస్ అందరూ వచ్చారండి. కొబ్బరి నీళ్ళు తాగాం. ఇది చూడండి ఇవన్నీ తాగినాయే. పసుపు చెట్లు ఉన్నాయి మా తోటలో చూడండి, ఇవన్నీ పసుపుయే. ఇంటికి తీసుకెళ్ళాలమ్మా. కూర్చో అమ్మ, కూర్చుంటే అన్నం కనిపించదు. చాలా బాగుంది కదా సిరి, పిచ్చి అసలు నోటికి తుప్పు తిన్నట్టుంది సిరి. ఎంత కమ్మగా ఉంది సిరి, నిజంగా నేను అన్నాను కదిలే కానమ్మా. చాలా బాగుంది. ఎక్కడికి వెళ్తే ఈ టైంలో ఈ తోటల దగ్గర ఏ అంగళ్ళు ఉంటాయి, ఏముంటాయి? నమ్మకమే పెట్టుకోవసరం బయట. ఒకసారి మన వాళ్ళకి వ్యూ చూపించిన సిరి. ఇటు చూడండి ఫ్రెండ్స్, మా ఎంప్లాయీస్ అండి వీళ్ళు. చూడండి ఎంత బాగుందో. ఇంక ఇట్లా ఉంటుంది మొత్తం తోటలు, ఎటు చూసిన గ్రీనరీ, చెట్లు. ఒక పక్క ట్రాక్టర్తో దున్నిస్తూ చూడండి. టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం మంచిగా ఉండాలి, సమానంగా వేయాలి. అసలు వేసే గరం మసాలా పౌడర్లు కూడానమ్మా మంచిగా ఉంటే అడవిలోకి ఎక్కడికి తీసుకెళ్ళినా సరే ఇవన్నీ డబ్బాల్లో పెట్టుకుని తీసుకెళ్తే సిరి 1 month 15 days ఎక్కడన్నా ఉండాల్సి వస్తే రోళ్ళు రోకళ్ళు వీడియోస్ చేసేటప్పుడు అయ్యే ఇప్పుడు కార్లో ఈ రోళ్ళు రోకళ్ళు మిక్సీలు ఉన్నా కూడా ఏం ప్రయోజనం, కరెంట్ ఉండదు కదా అక్కడ. అవును, ఫస్ట్ దానికే పెట్టాను కదే, ఇంకా దానికి ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఎవరెవరు ఏం తింటున్నారు, కొత్త వెరైటీస్ ఉన్నాయా? మిక్సీ ఇక్కడే ఉంది. కూర వేసుకుంటామా? ఆవు సంజు ఎదురు सब्जी डाल लो, दही चटनी डाल लो थोड़ा सा. పెరుగు వేసుకోమా? వేసుకుంటున్నా. కూర బాగా నచ్చింది నాకు. అబ్బా నాకు కూడా సిరి, ఇంకా పెరుగు జోలికి కూడా ఎలా బుద్ధి కల కానీ తినాలి. టేస్ట్ పోయింది. మనం ఈ మధ్య స్కిన్ది బోన్లెస్ తెప్పించుకోవట్లా. అవును, ఓన్లీ కండ ముక్కలు చికెన్ పికిల్స్ తెప్పిస్తున్నాము. ఇంకా ఆ ముక్కలే కొన్ని తీసుకొని నేను వర్కౌట్ చేస్తున్నాను కదా, ఇక దాంతోనే తింటున్నాం తప్ప విడిగా. టేస్టీగా తినాలనుకుంటే ఇలాగా. ఎన్నో నెలల తర్వాత ఈ రోజు బోన్లెస్ తిన్నామే మనం సిరి, కానీ ఎంత బాగా అనిపించిందో. కూర భలే ఉందండి అసలు. ఒక్క ముక్క వేసుకొని కొండడానం తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంది నా మీదొట్టు. మీరు కావాలంటే తెప్పించుకొని చికెన్ మసాలా వేసుకొని ఒక్కసారి కర్రీ కుక్కర్లో ఈ విధంగా వండుకొని చూడండి. ఒక 6 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పడేయండి. 1.5 kg చికెన్ అమ్మా, కంటికే అనలేదు. ఫ్రెష్ చికెన్ సిరి, కానీ టేస్ట్ బాగుంది అసలు. ఇప్పుడు కొట్టించుకొని వచ్చాం మేము. పెరిగేసుకుంటావా వద్దా? ఇదే తింటా. తినేసే, సూపర్ ఉంది అసలు. ఎంత కమ్మగా ఉందో కూర అయితేనబ్బా, అసలు మేమేం చెప్పలేము. మా ఇంట్లో బిర్యానీ ఊడ్చుకొని తినేస్తాం మేము. చక్కగా ఇలా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్, అన్నీ ఉన్నాయి. 60 ప్రోడక్ట్లు పైనే ఉన్నాయి. మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, అల్లం పచ్చడి, మా గోంగూర రొయ్యలు, గోంగూర మటను, గోంగూర చికెను, బోన్లెస్ చికెన్ పచ్చడి, చికెన్ తురుము పచ్చడి, అన్ని రకాలు ఉన్నాయండి. వీడియోస్ అన్నిటి కింద చరిసతక్షి 2లో అప్లోడ్ రెగ్యులర్గా పెడుతున్నాయి, వెళ్ళి చూడండి. ఏమా అన్నం పెట్టుకుంటావా? కొంచెం పెట్టుకుంటా. పెట్టుకోమా, పెట్టుకో దా. తినమా, ఎందుకు ఆలోచిస్తున్నావు? ఫస్ట్ తినలేనేమో అనుకున్నా. అమ్మ చేతి ముద్ద మన తోటలో ఒక్కరోజు కూడా ఆలోచించుకోకుండా హ్యాపీ తినేసేవే. మా ఇంట్లో బిర్యానీ చెప్తే డైట్ విషయం మర్చిపోతాం. ఎవరు? శిరీష తిన్నది దానికన్నా ఎక్కువ
కుక్క పిల్లకి దిష్టి పెట్టగా నువ్వు అది ఎక్కువ తినకూడదు మళ్ళీ వాంతులు అవుతాయి. మిక్సీలు కంఫర్ట్ షోనా 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 షోనా. అవును పొద్దున్న చేసిన ఘనకార్యం చెప్పవా? మూసుకో. నేనే భరించానులే కానీ ఎవరిని భరించారంటే కార్లో. నేను 2 నిమిషాలు చచ్చిపోదాం అనుకున్నా అక్కడే. పెరుగు తినకూడదు అనుకున్నా. కుక్క పిల్ల టార్చర్కి చచ్చిపోతే ఇంకేముంది ఫ్రెండ్స్. వెళ్ళి ఎలా పెంచాను, ఎంత పెద్ద చేశాను ఎదురు సమాధానాలు చెప్తా ఉంటారు అప్పుడప్పుడు. కుక్క పిల్లని టార్చర్ భరించలేకపోయారు వీళ్ళు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. నా ఒళ్ళో పెద్ద పని. స్టూపిడ్. నేనే దాన్ని భరించుకొని ఎంత ఇబ్బంది పడతానో. ఏదైనా ఊర్లో వెళ్తే వదిలేసి వెళ్ళలేను. చిన్న పిల్ల మా గోడ పక్కన డెలివరీ అయింది 10 మంది పిల్లల్ని. ఒక 8 మంది పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది ఆ కుక్క పిల్ల. ఇది ఇంకో దీంతో అమ్ముడు చచ్చిపోయి పడున్నారు. నాకన్నా పెద్ద పని నా ఒళ్ళో కూర్చుండిందమ్మా. నేను చెప్పు. పెరిగేసుకోగానే నేను నోటికి హాయిగా ఉంది. అదిరిపోయిందమ్మా. థ్యాంక్స్ సిరి. మీరు ఖచ్చితంగా ఇది గరం మసాలా, చికెన్ మసాలా స్పెషల్లీ అవును పెట్టుకోవాల్సిందంటే పెట్టుకోవాల్సింది. అవును చాలా బాగుంది కూర. అవును. మొన్న నేను ఆలు కర్రీ చేశాను. బాయ్ చెప్తావమ్మా. గార్లిక్ పేస్ట్ వేసేసి బాయ్. బాయ్. చూపియమ్మా. ఎదిగోండి సోఫా. ఉంటే ఆటోలోతో ఆటో పత్తి ఇక్కడ ఒక ఆటో అక్కడ ఒక ఆటో ఇట్లా నింపుతుంటే ఆటోతో పాటు పరిగెడుతుంది. అసలు లెక్కలు ఎక్కడ తప్పుడు రాకూడదని. కొబ్బరి ఉందేమా అందులో? స్వీట్ అయితే అమ్మా కొబ్బరి ఉంది అందులో. తీసుకెళ్దాం ఇంటికి. ఏది వేస్ట్ చేయను కదా. ఏది వేస్ట్ చేయకుండా నేను వర్షం పడితే ఇక్కడ క్లీన్ చేయించాలమ్మా నెక్స్ట్. వీళ్ళ నెంబర్ తీసుకున్నావా? తీసుకున్నా. वो बारिश पड़ा तो वही फोन करते बोल रहे हैं. ఓహో वही अभी करने की नाली की थोड़ा అన్నం తినేసి మాటలే రావట్లా. మళ్ళీ కొబ్బరి నీళ్ళు తాగుతానే ఉన్నా. అవును సిరి. కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళి కొబ్బరి తీసేసి హల్వా చేసుకుందాం. తాగు ఇంకోటి తాగు. అవును నీ మనసు దాంట్లోనే ఉంటుందా నాకు తెలుసురా పండు. ఎప్పటి నుంచో మన తోటకి ఎదురు సగం బాగా కరెంట్ షాక్ కొడుతున్నట్టుంది. ಚೆನ್ನಾಗಿತ್ತು. టేస్ట్